నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకునే పండుగ ఏదంటే కానీ రంజాన్ పండుగ. ఇది అందరికీ తెలిసిన విషయమే. నెల రోజుల పాటు కువైట్లోని ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉపవాసాలు ఉండి, చాలా పవిత్రంగా ఉపవాసాలు ఉండి, వాళ్ళైతే ఆ యొక్క ఉపవాసాలు ముగించుకుని ఈద్ ఆల్ ఫితార్ రంజాన్ పండుగను కువైట్ లో ఘనంగా జరుపుకుంటారు. అలాగే ఈ యొక్క రంజాన్ మాసంలో మనం చూసుకుంటే దాన ధర్మాలు చేస్తూ, అలాగే ఎల్లప్పుడూ ఆ యొక్క దేవుణ్ణి స్మరిస్తూ ప్రజలైతే ఎప్పుడు ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటారో, భక్తి పారవశ్యంలో అయితే ఉంటారో. అలాగే 2025 ఈ సంవత్సరంలో కువైట్ లో రంజాన్ నెల ప్రారంభం ఎప్పుడవుతుందో ఖగోళ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు తెలిపారు. ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ కువైట్ లో పవిత్ర రంజాన్ నెల మొదటి రోజు మార్చి 1వ తేదీ 2025న ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి, అలాగే ఎటువంటి సమస్య లేకుండా చాలా దేశాలలో మార్చి 1వ తేదీ నుంచి రంజాన్ నెల ప్రారంభమవుతూ ఉందని చెప్పి ఆయన ప్రకటించారు. అలాగే కువైట్ లో మార్చి 1వ తేదీ రంజాన్ నెల ప్రారంభమైతే ఇండియాలో మార్చి 2వ తేదీ ప్రారంభమవుతూ ఉంది. అలాగే కువైట్ లో ఈద్ ఆల్ ఫితార్ ఈద్ పండుగ ఎప్పుడని కూడా చాలా మంది అడుగుతూ ఉన్నారు. అలాగే ఆయన తెలిపిన వివరాల ప్రకారం కువైట్ లో ఈద్ ఆల్ ఫితార్ 2025వ సంవత్సరంలో మార్చి 30 లేదా మార్చి 31వ తేదీన ఉంటూ ఉందని చెప్పేసి, ఎందుకంటే ఆ రోజు చంద్రుడి యొక్క నెలవంక కనపడేదాన్ని బట్టి మనం చూసుకుంటే రంజాన్ పండుగ నిర్ణయిస్తారు. ఒకవేళ నెలవంక కనపడని నేపథ్యంలో మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న ప్రజలు, సౌదీలో కానీ లేకపోతే ఇతర దేశాలకు సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో మార్చి 30వ తేదీన అప్పటికి 30 ఉపవాసాలు పూర్తవుతాయి. కాబట్టి మార్చి 31వ తేదీన పండుగ చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది అయితే తెలుపుతూ ఉన్నారు. మరి కువైట్ లో ఉన్న భారతీయులు మరియు అలాగే కువైటీ ప్రజలందరికీ ముందస్తుగా రంజాన్ నెల పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.